హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది చూసారా ఎంత అందంగా ఉందో? ఓ పక్క కాలువ, ఓ పక్కన పంట పొలాలు, ఓ పక్కన ఇల్లులు. అసలు ఎంత అందంగా ఉందంటే, ఇక్కడికొచ్చేసరికి సుప్రజయ అమ్మ వీడియో తీయి అని చెప్పింది. తీస్తున్నాను. ఇటు పక్క అయితే గోదావరి నది, ఈ కొబ్బరి చెట్లు. వీడియో తీస్తున్నానా లేదా అని చూస్తుంది. అసలు ఈ దారి అయితే ఎంత అందంగా ఉందంటే, ఎంతైనా కోనసీమే చాలా అందంగా ఉందన్నమాట. ఇదైతే వృద్ధ గౌతమి గోదావరి పుష్కర్ ఘాట్. ఇది కుండలేశ్వరం అయితే వచ్చేసాం. ఈ గోదావరి నదిని వృద్ధ గౌతమి అని కూడా పిలుస్తారు. ఈ నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామికి అభిషేకం చేయించుకొని ఆ తర్వాత కాశీ వెళ్ళాలని పండితులు చెప్తున్నారు. కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా గంగలో స్నానం చేస్తారు. అప్పుడు గంగా నది మనం చేసిన పాపాలు తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్మలను చేస్తుంది. ఇలా ప్రతిరోజు ఉదయం అందరి వద్ద పాపాలు స్వీకరించి తెల్లని రాజహంస లాంటి గంగా నది సాయంత్రానికి నల్లని కాకలాగా మారిపోతుంది. ఆ పాపభారం మోయడం గంగమ్మ తల్లికి చాలా కష్టం అవుతుంది. కనుక ఎవరైనా పాపం చేయని వారు వచ్చి స్నానం చేస్తే వారు తనను కలుషితం చేయని కారణంగా గంగాదేవి చాలా సంతోషించి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందట. అలా కాశీ అయినా హరిద్వార్ అయినా ఎక్కడ గంగా స్నానం చేస్తామో అక్కడికి వెళ్లే ముందు ఈ కుండలేశ్వరం వచ్చి గోదావరి నది స్నానం చేసి కుండలేశ్వర స్వామిని అర్చించుకున్న తర్వాత మనం ఏ పుణ్యక్షేత్రాలకైనా వెళ్ళాలని పండితులు చెప్తున్నారు. గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం వైపు వెళుతూ సముద్రుని ఘోషను విని కోపంతో మహావేగంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్రదేవుణ్ణి వేధించాలని అనుకుందంట. ఈ విషయం తెలుసుకున్న సముద్రుడు పూజా ద్రవ్యాలను కుండలాలను ఒక పళ్ళెంలో ఉంచి గోదావరి నదికి ఎదురెళ్ళాడు. గోదావరి కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, కోపం వద్దు, సూర్య భగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తాను. వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని చెప్పాడంట. అప్పుడు గోదావరి నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకొని అక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించిందంట. అందువలన ఈ క్షేత్రం కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలోనే కాకుండా ఏ రోజు వెళ్ళినా కూడా స్నానదాన పూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. వ్యాస మహర్షుల వారు ఈ కుండలేశ్వర స్వామిని దర్శించినప్పుడు ఆయనకు కాశీ విశ్వనాథుని దర్శించుకున్నంత అనుభూతిని పొందారంట. అందుకని అప్పుడు ఆయన ఇక్కడ ప్రవహించే గోదావరి నదికి ఒక అపురూపమైన వరం ఇచ్చారంట. ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయ వృద్ధ గౌతమికి మాత్రం ప్రతిరోజు పుష్కరాలే అని వ్యాస మహర్షుల వారు ఇలా వరం ఇచ్చారంట. దక్ష యజ్ఞం తర్వాత అగ్నికి ఆహుతైన సతీదేవి చెవికుండలం ఈ క్షేత్రంలోనే పడిందంట. ఇక్కడ వ్రతాలు చేసుకునేవారు సంవత్సరంలో ఆషాఢం, మాఘం, కార్తీక మాసాల్లో వచ్చే 3 పౌర్ణములు ఒక ఆలయంలో వ్రతాలు చేసుకుంటారని, అలా వచ్చే సంవత్సరం వేరే ఆలయంలో ఈ 3 పౌర్ణములు వ్రతాలు చేసుకుంటారని, అలాగా 11 సంవత్సరాలు కూడా 11 దేవాలయాల్లో వారి వ్రతాలు చేసుకుంటారని పండితులు చెప్తున్నారు. అలాగా వారి వ్రతం పూర్తవుతుందని చెప్తున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కూర్చొని ప్రసాదాలు తింటున్నాం. శ్రీవల్లికి అయితే ఆకలేస్తుందంట. మేమైతే టీ అన్న తాగాం కానీ తను ఏమీ తాగలేదు. టిఫిన్ కావాలంట. సుప్రజ అయితే చక్కగా నందితో ఆడుకుంటుంది. యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఈ కుండలీశ్వరునే ధ్యానించారని చెప్తున్నారు. ఈ ఆలయ గోపురంలో ఎక్కడా కూడా లేని విధంగా 23 శివలీలల విగ్రహమూర్తులు మనకి ఈ గోపురంలో కనిపిస్తాయి. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు ఆలయం ఉంది. కనకదుర్గాంబ అమ్మవారి ఆలయం కూడా ఉంది. పంతులు గారు పాపకి ప్రసాదం ఇస్తున్నారు. ఈ ఆలయంలో గణపతి, కుమారస్వామి, ఆంజనేయ స్వాముల వారు కూడా ఉన్నారు. పార్వతీ కుండలేశ్వర స్వామివారి ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను.